అటువంటి దేవానికి స్తోత్రాలు. ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకులోనైనా మీరు అనుగ్రహించిన మంచితనాన్ని కృతజ్ఞతలు. ఎంతో విలువైన మాటలు ఇచ్చి మా జీవితాలని ఈ వాక్యం చేత మా బ్రతుకులను కట్టాలని, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచాలని, పరలోకంలో ఉండేటువంటి ఆశీర్వాదాలు మా జీవితంలో కలిగి ఉండి ఆ నిత్యత్వానికి అర్హులుగా మేము బ్రతకాలని తండ్రి, ఎంతో గొప్ప పరిచర్య మాకు ఇచ్చినందుకు నాయన మీకు స్తోత్రం. ఆయన నీ మాటలు వినగలిగేటువంటి కృపనివ్వండి, నేర్చుకోగలిగే ఆసక్తినివ్వండి తండ్రి. మీ చిత్తమే జరుగులాగున చేరువున్న వారందరూ దీవించబడేటట్లుగా నడిపించి సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువున్న మీకు నా హృదయపూర్వక వందనాలు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన రెండోసారి రాని ఉన్నాడు అని, ఆ రాకడను గురించినటువంటి తొందరపాట్లు, చంచల మనస్తత్వము ఈ దశలోనికలు కలిగి ఉండడాన్ని బట్టి వారిని సరైన రీతిలో నడిపింపజేయడానికి అపోస్తలుడైనటువంటి పౌలు 2వ అధ్యాయంలో మాట్లాడిన సంగతులు చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క రాకడ భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపెడితే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వస్తుంది. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి మొదటిసారి వచ్చాడు. క్రీస్తకం 4వ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో యేసుక్రీస్తు వచ్చాడని చరిత్రకారులు చెప్తున్న సత్యం. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరణం నుండి తిరిగి లేచాడు. మరి తిరిగి లేచిన ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన దేవుని కుడి పార్శ్వన అంటే పరలోకంలో ఆయన కూర్చున్నాడు. వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి రాని ఉన్నాడు. ఆయన రెండోసారి వస్తాడు. వచ్చి ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మృతుల్లో నుండి తిరిగి లేపడతారు. చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లేపడతారు. అలా తిరిగి లేపబడిన తర్వాత మధ్యాకాశంలో తీర్పు జరుగుతుంది. మనిషి చేసిన ప్రతి క్రియకు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. మంచి చేసిన వాళ్ళు పరలోకం వెళ్తారు, లేక స్వర్గానికి వెళ్తారు. చెడు చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు. అందులో ముఖ్యంగా మేము దేవుని నమ్మేసాం, బాప్తిజం పొందేసాం, మేము డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతానంటే కూడా వాళ్ళకి కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ముందు ఈ క్రైస్తవులు లేకపోతే దేవుని పిల్లలని ఎవరైతే చెప్పుకున్నారో ముందు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది తీర్పు. దేవుని ఇంటి యొద్ద నుండే తీర్పు ఆరంభమవుతుంది అని చెప్పడం. దేవుని యొక్క తీర్పులో పక్షపాతం లేదు. మంచి చేసిన వాడిని మంచిగానే తీర్పు తీరుస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. చెడ్డ చేసిన వాడిని నిర్మోహమాటంగా. అందులో ఈరోజు మన కోర్టులకు వెళ్తున్నప్పుడు అధికారాలు, పేర్లు, రాజకీయ పదవులు, వీటిని బట్టి, డబ్బును బట్టి తీర్పులు తారుమారైపోతున్నాయి, పక్షపాతాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి లోకంలో జరిగే తీర్పులు ఒకవేళ మనుషులు మోసం చేయొచ్చు, కానీ యేసుక్రీస్తు యొక్క తీర్పు మాత్రము నీతివంతమైన తీర్పు. మనిషి ఏమైతే తన జీవితంలో చేసి ఉన్నాడో, ఏమైతే విత్తాడో అదే పంట కోస్తాడు. అందులో ఇంకా నిర్మోహమాటం లేదు. మనలో ఉన్నటువంటి ఏ తప్పిదమున్నా సరే దేవుడు దానిని నిలదీసేవాడిగా ఉన్నాడు. దానికి మనం సమాధానం చెప్పాలి. అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా. మనం అనుకుంటాం చిన్నదే కదా, మనం అనుకుంటాం ఈ పరిస్థితుల్లో నేను చేశానని.
సమర్థించుకుంటాం. కానీ తీర్పు దగ్గర దేవునికి పక్షపాతం అనేది లేదు. యేసుక్రీస్తు నిర్మోహమాటముగా ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆయన ఎదుట మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము అని మనం ఎప్పుడు కూడా మెలకు కలిగి జీవించాలి. మరి ముఖ్యంగా దేవుని ఎలా నమ్మేసినా అది కుదరదు, అలా ఒప్పుకోవడం లేదు. దేవుడు నా ఇష్టం వచ్చినట్లుగా నాకు అర్థమైనట్లుగా దేవుడిని నమ్ముకుంటానంటే దేవుడు అలా ఒప్పుకుంటలే. ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఒక మనిషిని ఎలాగైనా నమ్మచ్చా? ఒప్పుకుంటారా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను ఎవరైనా ఏ విధంగానైనా నమ్మించా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదండి. నిన్నుగానే నమ్మాలి తప్ప నిన్ను వేరే విధంగా ఒకవేళ నమ్మితే నేను ఇలా అనుకున్నాను అని ఒకవేళ ఏదన్నా అంటే ఒప్పుకోం కదా. నీ మనస్తత్వం ఎలా ఉందో అలాగే అర్థం చేసుకుని, నీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని అలాగే గౌరవించి అలాగే నమ్మాలి. అంతే కదా. అంతే తప్ప వేరే విధంగా నేను నమ్ముతాను, నా ఇష్టం వచ్చిన నేను నమ్ముతానంటే ఒప్పుకుంటారా? మరి మనిషి విషయంలోనే ఎలా ఉంటే మరి మనిషి కంటే దేవుడు ఇంకా గొప్పవాడు కదా, మహాగణుడు కదా, మహోన్నతుడు కదా, పరిశుద్ధుడు కదా, నిత్య నివాసి కదా దేవుడు. మరి అంత గొప్పవాడైనటువంటి దేవుణ్ణి దేవునిగా తెలుసుకుని ఆ దేవుని ఎదుట నువ్వు నేను ఎలాగా ఆయన నమ్ముకుని బ్రతకాలో ఆ విధంగా మనం జీవించాలి. అందుకే క్రియ లేని విశ్వాసము మృతం అన్నాడు. అంటే దేవుని నమ్మాలి, ఆయన ఎలా నమ్మాలో అలాగే నమ్మాలి, ఆయన ఎదుట ఎలా చేయాలో అలాగే చేయాలి. అలా చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. అందుకని ఈ విధంగా మన జీవితంలో దేవుణ్ణి నమ్మవలసిన వారమే ఉన్నాం. అయితే లోకంలో దేవునిని అపార్థము చేయనట్లుగా, అంటే దేవునిగా నమ్మకుండా దేవుని పనిలో మోసం, దేవుని విషయంలో మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. దేవుని పరిచర్యలో కూడా ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? మోసం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని దేవుని గ్రంథం మనకి హెచ్చరిక చేస్తుంది. నాశన పాత్రులకు పాప పురుషుడు వస్తాడో దేవుని స్థానంలోనే తనే కూర్చుని తనే ఆరాధించబడేటువంటి స్థితికి వెళతాడు అనేటువంటి హెచ్చరిక దేవుని గ్రంథం చెప్తున్నాడు. అయితే దేవుడు అద్వితీయమైనటువంటి సత్యవంతుడు. దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. ఆయన ఏమైతే మాట ఇచ్చాడో ఖచ్చితంగా అది నెరవేర్చేవాడే కానీ ఆయన దగ్గర రెండో మాట లేదు. దేవుని దగ్గర రెండో మాట లేదు. ఆయన ఇచ్చిన మాటను మనకు అనుకూలంగా, మనకి ఇష్టం వచ్చినట్లుగా, నాకు ఇష్టం వచ్చినట్లుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు అలాగే చదువుకొని అలాగే అర్థం చేసుకోవడానికి వీలు లేదు. అందుకే దేవుడు కలపొద్దు, తీసివేయవద్దు అని చెప్పాడు. దేవుని మాటల్లో ఏది మనం కలపకూడదు, ఏది మనం తీసివేయడానికి లేదు. ఒకవేళ అలా చేస్తే మనం అబద్ధికులము అని దేవుని గ్రంథం చెప్తున్నారు. మరి బాగా భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఆస్తి పత్రాలు ఉంటాయి కదండి. ఈ ఆస్తి ఫలానా వారిది, ఫలానా వారికి చెందింది అని ఆస్తి పత్రాలు ఉంటాయి. ఆస్తి పత్రాల దగ్గర ఏ చిన్న అక్షరం తేడా వచ్చి ఊరుకుంటారా? ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. ఖచ్చితంగా పొల్లు పోకుండా, చిన్న పొల్లు కూడా తేడా రాకుండా, చిన్న అక్షరం కూడా తేడా రాకుండా ఉన్నది ఉన్నట్టుగానే ఏం చేయాలంటే రాత రాయబడాలి, ప్రింట్ తీయబడాలి, నకలు ఉండాలి. అందులో ఏ చిన్న తేడా వచ్చినా ఒప్పుకోరు. అంటే రాసేవారు కరెక్ట్గా రాయాలి. దాన్ని సరైన రీతిలో ఈ యొక్క లాయరు దగ్గర ఏం జరుగుతుందంటే
దాని సరైన రీతిలో ఉందో లేదో అన్నీ పరీక్షించి దాని ప్రకారంగా ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ అనేటువంటిది జరిగించబడాలి. అన్నీ పక్కాగా ఉండాలి. అన్నీ పక్కాగా ఉండాలి. ఏ చిన్న తేడా వచ్చినా సరే అది చెల్లుబాటు కాదు. ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డులో చిన్న పేరు, చిన్న అక్షరం తేడా వచ్చినా ఊరుకుంటలేదు కదా. చిన్న అక్షరం తేడా వచ్చిన మరలా వెళ్ళి ఏం చేసుకోమంటున్నారంటే దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. అంటే మనకు ఉండేటువంటి ఆధార్ కార్డు దానికి ఖచ్చితమైన రీతిలో ఏం చేయాలన్నట్లయితే మనకు సంబంధించిన అడ్రస్ కానీ, తండ్రి పేరు కానీ, అందులో మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, సెల్ ఫోన్ నెంబర్ కానీ ప్రతిదీ కరెక్ట్గా ఉండాలి. ఏ చిన్న తేడా వచ్చినా వెనక్కి వెళ్ళి సరి చేసుకుని రండి అంటారు, కానీ దాన్ని ఆమోదం చేయాలి. అంటే మనం పెట్టుకున్నాయి ఎంత ఖచ్చితమైతే, మనం పెట్టుకున్నాయి ఎంత ఖచ్చితంగా ఉంటే మరి దేవుడు పెట్టింది ఇంకెంత ఖచ్చితం, అది మనం ఆలోచించాలి. మరో మాట చెప్తాను. ఈ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, సెల్ ఫోన్లకి పాస్వర్డ్ మనం పెట్టుకుంటాం, ప్యాటర్న్ పెట్టుకుంటాం. కరెక్ట్గా దాన్ని ఎలాగ ఓపెన్ చేయడానికి మనము పాస్వర్డ్ పెట్టామో ఖచ్చితంగా ఆ పాస్వర్డ్ కొడితేనే అది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవుతుంది. దానికి ఏ ప్యాటర్న్ అయితే ఖచ్చితంగా ఇచ్చామో ఆ ప్రకారమే దాన్ని మనము ఓపెన్ చేయగలగాలి, కానీ లాక్ ఓపెన్ అవుతుంది. కానీ మన ఇష్టం వచ్చినట్లుగా ఏది చేసేసినా అది లాక్ ఓపెన్ అవుతుంది. మన ఏలుముద్ర పెట్టుకున్నాం అనుకోండి, మన ఏలుముద్ర ద్వారానే అది ఓపెన్ అవుతుంది. లేదనుకోండి, పాస్వర్డ్ ఏదైనా ఒక పదం పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా పేరు పెట్టుకున్నాం, లేకపోతే సంఖ్యలు ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అది పెడితేనే అది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇది సిస్టమ్ మనం పెట్టుకున్నటువంటి నియమం. అలాగే పరలోకము అనేటువంటిది నువ్వు నేను వెళ్ళాలి అంటే దేవుని వాక్యముకు తగినటువంటి మన హృదయాలు తెరవబడడానికి ఆ వాక్యం మనలో ఆ విధంగా హృదయాన్ని తెరిస్తేనే మన పరలోకానికి వెళ్ళి ఆడుకుంటాం. అంటే మనము ఏమన్నాడు, పేతురు గారు అంటున్నాడు, పరలోకపు రాజ్యపు తాళం చేతులు నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ ఓపెన్ అవుతే అక్కడ ఓపెన్ అవుతాట, ఇక్కడ క్లోజ్ అయిపోతే అక్కడ క్లోజ్ అయిపోతాట. కాబట్టి ఏంటి అన్నట్లయితే సువార్త, సువార్త అన్నటువంటిది, సువార్త ద్వారా మానవులు ఏం పొందాలని దేవుడు నిర్ణయించాడంటే రక్షణ పొందాలి అనేటువంటి దేవుడు నిర్ణయించాడు. సువార్త ద్వారానే రక్షణ. ఎందుకంటే సువార్త అనున్నటువంటిది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి. ఇది అమెరికా వాళ్ళు మన భారతదేశాన్ని కూలగొట్టడానికి వచ్చిన ఒక మాఫియా లాంటిది కాదు, లేకపోతే ఏదో పాస్టర్లు బ్రతకడానికి ఎంచుకున్న మార్గం కాదు, మాయ మాటలు కాదు. ఒకవేళ అలా జరిగితే అలాగా విన్నవాళ్ళు అలాగా సంభవించిన పరిస్థితి అయితే వాళ్ళు పరలోకం వెళ్ళరు. అది పరలోక సంబంధమైంది కాదు. దేవుని యొక్క రాజ్య సువార్త అనేటువంటిది మాయ మర్మము లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడితేనే అది దేవుని యొక్క సత్యవాక్యం అవుతుంది. మాయ మర్మాలు అంటే మోసపూరితమైన రీతిలో ఒకరు లబ్ధి పొందే రీతిలో దేవుని పని చేస్తే అది దేవుని పని కాదు. తన స్వలాభము కోసమే ఒకవేళ ఏదైనా చేస్తే అది దేవుని పని కాదు. అందుకని ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుడు మనకి అనేకమైన హెచ్చరికలు ఇచ్చాడు. ఏం చెప్పాడు? గురుగులు గోధుమలు ఉన్నాయి. గురుగు గోధుమ ఒకలాగే ఉంటది, కానీ కోతకాలం మందు గురుగులుగా గోధుమలుగా వేరు చేయబడటం జరుగుతుంది. కానీ గురుగులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? కళ్ళములోనే వాటిని వేరుపరిచి కుప్ప కింద వేసి అగ్గిపెట్టి దాన్ని కాల్చి వేస్తారు. గోధుమలు ఏం చేస్తారు?
గాదుల్లోకి వెళ్ళిపోతాయి. ఒకే రీతిగా ఉంది, సేమ్ యాజిటీజ్గా ఉందంటే రైతు ఆ కోత కోసే టయానికి దాన్ని అలాగే ఉంచి ఆ తర్వాత ఏం చేస్తాడంటే దాన్ని కోసేసి దాన్ని వేరు చేస్తాడు. దాన్ని వేరు చేసి ఏం చేస్తాడంటే అది ఎక్కడికి వెళ్ళిపోద్దంటే ఇంకా దాన్ని ఉంచడం, నిప్పు పెట్టి దాన్ని కాల్చి వేస్తాడు. కానీ గోధుమలు మాత్రం ఎక్కడి మీద తీసుకెళ్తాడు? తన కొట్టులో దాచుకుంటాడు. అలాగే మనం గోధుమల్లాగే ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు, కానీ గురుగుల్లాగా ఉండకూడదు. అంటే మోసపూరితమైన పని ఉంది భూమి మీద. నువ్వు మోసపోవద్దు, నువ్వు మోసం చేసుకోవద్దు. దేవుడు నిన్ను రక్షించడానికి ఏదైతే తన రక్షణ సువార్తని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడో, ఏ పరిచర్యనైతే దేవుడు అనుగ్రహించాడో నువ్వు అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా నీ జీవితంలో అర్థము చేసుకోవాలి. కాబట్టి మాయ మాటలకు మోసపోతే నిన్ను నువ్వే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతావు. అది నీదే కారణం. నాకు తెలియదయ్యా, నాకు ఎవరో చెప్పారని కాదు. బైబిల్ నీ చేతిలో ఎందుకుందో తెలుసా? దేవుని చిత్తం ఏమిటో అని పరిశీలన చేయడానికే. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు బైబిల్ పరిశీలన చేయాలి. దేవుని చిత్తం ఏమిటి అనేటువంటిది మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం ఏంటి, దేవుడు ఎలాగా నిన్ను నన్ను తన పిల్లలుగా ఉండాలని, ఎలాంటి పరిచర్య నీ ద్వారా నా ద్వారా జరగాలని దేవుడు కోరుతున్నాడో దానికి మనం హృదయపూర్వకంగా లోబడాలి. దేవుడు అదే కోరుతున్నాడు. అందుకని సాతానుడు మోసం చేసే శక్తిని భూమి మీద ఉంది కాబట్టి నువ్వు దేవునికి తగినట్టుగా ఉంటున్నావు, లేకపోతే సాతాను మాయలో పడిపోతున్నావు, నువ్వే పరీక్షించుకోవాలి అని హెచ్చరిక దేవుడు తన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకని జాగ్రత్త పడాలా. ఇవన్నీ హెచ్చరికలు ఇచ్చి 13వ వచనం నుంచి ఏమన్నాడంటే, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను అని చెప్తున్నాడు. రక్షణ పొందుటకు మన జీవితంలో జరగవలసింది ఏంటంటే సత్యాన్ని నమ్మాలి, దేవుని యొక్క ఆత్మ వలన పరిశుద్ధపరచబడాలి. అలాగే మనము సువార్త వలన మనం పిలువబడిన వారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఎందుకు ఇంత ఇలా జరిగించవలసిన అవకాశం ఉంది అన్నట్లయితే, మనిషి పుట్టుకతోడునే, అంటే పుట్టుతూ భూమి మీదకి వస్తూ మోసపోయిన వాడిగా ఉన్నాడు. మంచి చెడులను అర్థం చేసుకునేవాడిగా లేడు. చాలా వరకు మనం చూస్తే మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా? భూమి మీద ఎంత శాతం ఉంది? చెడు ఎక్కువ ఉంది. ఇది ఒప్పుకునేది సత్యమే కదా, మనకు అందరికీ అర్థమయ్యేది కదా. భూమి మీద ఎక్కువ మంది కలిగి ఉన్నది ఏంటంటే అబద్ధమని చెప్పచ్చు, సత్యానికి చోట్లేదు. అప్పుడప్పుడు అంటాం నిజమేమన్నా ఉంటుందండి, ఈ మాయ బాటలకే జనాలు పడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు అని అప్పుడప్పుడు అనుకుంటాం కదా. అవునా? మనుషులు లోకంలో ఎలా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగినప్పుడు మనం ఇది జగమెరిగిన సత్యం. నోటి అంటే తెలుసో మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు, మనకు తెలియదు. చాలా వరకు అనే మాట ఏంటో తెలుసా? ఏముందండి, ఎవరు చూసినా ఏం చేస్తున్నారట, చెడికే ప్రభావం ఎక్కువ ఉన్నది. అందుకని అంటారు చెడేమో అంటే క్షణం పడతలేదట, మంచేమో నిలకడగా టైం పడుతుంది. కానీ ఎక్కువగా మంచి చేయడానికి ఓపిక లేక, అంటే మంచి చేయాలంటే ఓపిక కావాలి, చెడు చేయాలంటే సింపుల్ అది. అందుకని చాలా వరకు మనిషి ఏమెదుకున్నాడు, అడ్డదారులు ఎదుగుతున్నాడు. అవునా? ఈరోజు చూడండి, ఎదటోడు ఏమైపోతుంది మనకేంటి, నేను బాగున్నానా లేదా అని కోరుకునేవాడు.
కూడా భర్త కూడా ఏమనుకుంటున్నాడో తెలుసా? ముందు నా సుఖం తర్వాత వాళ్ళ గొడవ అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. అందుకే ఈరోజు చాలా వరకు ఏం చేస్తున్నారు, తెచ్చిన సంపాదనలో ఎక్కువ తను తాగేస్తున్నటువంటి పరిస్థితి. లేదా తన వ్యసనాలు ఏవైతే ఉన్నావో తన జలసాలకు పోతున్నాడు. చివరికి ఎవరికి అన్యాయం చేస్తున్నాడు? భార్యకును పిల్లలకును ఏం చేస్తున్నాడు? అన్యాయము చేస్తున్నాడు. అంతే కదా. అలాగే ఈ రోజుల్లో భార్య కూడా కొందరు అంటే లోకంలో చూస్తూ ఉన్నాం, భార్యలు కూడా ఎలా నడుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. భార్యలు కూడా ఎలా నడుచుకునే వాళ్ళు ఉన్నారు. భర్తను పిల్లల్ని పట్టించుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో రోజు న్యూస్ చూస్తుంటే భార్య భర్తను చంపేస్తుంది. ఇప్పుడు అలా ఉన్నాయి రోజులు. భార్య భర్తను చంపేస్తుంది. ఏంటంటే ఆమె తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయింది. చేజేతులారా ఏం చేసుకుంటుంది అన్నట్లయితే కాపురాలు అంటే కుటుంబాన్ని సర్వనాశనము చేసేసుకుంటుంది. ఎందుకు అన్నట్లయితే రీసెంట్గా నేను చదివిన ఒక న్యూస్లో చక్కగా మంచి జీతం తెచ్చుకొని కొంతకాలం చాలా హ్యాపీగా బ్రతికారంటండి భార్య భర్తలిద్దరూ. మన న్యూస్లో నేను చదివినటువంటి ఈవిడికి ఏ పాడు గుర్తు కొట్టిందో మరి ఎలా మోసపోయిందో తెలియదు, కానీ వేరే పురుషుడి వాళ్ళలో చిక్కుకుపోయింది. ఈ మాయలో పడిపోయి చివరికి ఏం చేసిందంటే భర్తకు తెలిసి ఏం చేశాడంటే ఒకరోజు తనకు అనుమానం వచ్చి నువ్వు చేస్తున్న తప్పు ఇలా చేయొద్దని గద్దించాడట. ఆ తర్వాత వచ్చి మరలా ఏం చేశాడంటే మరలా గద్దించాడట. ఇలా ఉంటే నా వల్ల నాకు సుఖం ఏముండదు కాబట్టి ఏదో విధంగా చంపేయాలని తన ప్రియుడితో ఆలోచన చేసిందట. అయితే పని చేద్దాం, ఎవరికి తెలియకుండా అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా చేద్దాం దొరకకుండా అని చెప్పేసి ఏం చేసిందంటే తన ప్రియుడితో కలిసి అతన్ని బాగా తాగించి అతను ఏం చేసిందంటే చంపేసి రైలు పట్టాల దగ్గర పడేశారు. రైలు పట్టాల దగ్గర కూడా కాదు, జరిగిన విషయం ఏమిటంటే ఇంకో తను గాయపరిచి ముందు భర్తను చంపేసింది, తను గాయం చేసేసుకుంది. భర్తను చంపేసింది, తను గాయాలు చేసేసుకుంది. గాయాలు చేసేసుకుని ఏం చెప్తుందంటే అయ్యో మా ఇంటికి దొంగలు పడ్డారండి బాబు, వచ్చేసేసి మా ఆయన చంపేశారు, ఆ మధ్యలో నేను వెళ్తున్నందుకు నాకు కూడా తగిన దెబ్బలు అని చెప్పేసి ఏం చేస్తుందంటే పోలీసు వాళ్ళు చెప్తుంది. ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు రీజన్ అసలు ఏంటి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అడిగిన వాటి సమాధానంలో ఎక్కడైనా పొంతం లేదనుకోండి అక్కడ అనుమానిస్తారు. చెప్పే సమాధానంలో పొంతం కుదరట్లేదనుకోండి అనుమానిస్తారు. ఈ అనుమానం పెరిగి ఇవి చెప్పే మాటల్లో కొంచెం పొంతం తేడా వచ్చింది, మాటల్లో తేడా వచ్చింది. ఇంక వీళ్ళు ఏం చేస్తారంటే నెమ్మదిగా విన్నారు వాళ్ళ పని స్టార్ట్ చేస్తారు కదా, గట్టిగా బెదిరించి నువ్వు చెప్తుంది నిజం, నేను చెప్తావా లేదా, లేకపోతే ఏంటి పరిస్థితి, మా పనిలో మేము 3rd డిగ్రీ ఏమైనా మొదలు పెట్టమంటావా అనేటప్పటికీ ఇంకా భయపడిపోయి నిజం ఒప్పేసుకో. ఎందుకు వీళ్ళకి కొడుకున్నాడు, అర్థం చంపేసింది, ఈమెమో జైలుకి వెళ్ళిపోయింది. మధ్యలో పిల్లడు ఏమైపోవాలి. మనుషులు వేసేటువంటి తప్పటడుగులు జీవితాలు నాశనం చేసేస్తున్నాయి. అది ఏదైనా సరే, తప్పు అనేటువంటిది, చెడు అనేటువంటిది, అది ఏదైనా సరే జీవితాన్ని నాశనం చేస్తుంది. చిన్నదైనా పెద్దదైనా అందులో తేడా లేదు. అది కోపమైనా సరే, అసూయ అయినా సరే, ద్వేషమైనా సరే, పగ అయినా సరే, కక్ష అయినా సరే, కలహమైనా సరే, అది ఏది రీతిలో చూసుకోనండి, అది జీవితంలో అది నెమ్మదిగా మనలో అది కుదురుంచదు. ఏం చేస్తుంది అన్నట్లయితే మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. దానివల్ల ఎదుటి వాళ్ళని కూడా ఏం చేస్తాం, మనం నాశనము చేసేస్తాం. అందుకని ప్రియమైనటువంటి దేవుని వారలారా, పాపము అనేటువంటిది, చెడు అనేటువంటిది, దుష్టత్వం అనేటువంటిది
దుర్మార్గత అనేటువంటిది అది కొద్దిగా ఉండొచ్చు, కానీ అది కుటుంబ జీవితాలని నాశనం చేస్తుంది, పక్కదారి పెట్టేస్తుంది. మనం ఎలా బ్రతకాలో కూడా అర్థం లేనట్లుగా చేసేస్తుంది. ఇంక బ్రతకంతే ఇంక అదే అన్నట్టుగా ఆ చిన్న అలవాట్లు, మనకి ఏదైతే అలవాటు ఉందో ఆ అలవాట్లు జీవితం అంతా దాంట్లోనే చిక్కడిపోతాం మనం. అందుకే సిలువుగా చిక్కులు పెట్టు పాపము అన్నాడు. అది నెమ్మదిగా మన జీవితంలో సరదా అని చెప్పి మనం వెళ్తూ ఉంటాం, అడిగేలేస్తూ ఉంటాం, ఏదో సరదా ఎంజాయ్ అంటూ. కానీ అందులోంచి బయటికి రాలేని రీతిలో కూరుకుపోయి జీవితాలను మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు తెలిసి ఒరే ఏంట్రా ఏదైనా సరే అర్థం చేసుకోకుండా ఈరోజు అందరూ చేస్తున్నారు కానీ నేనే చేస్తున్నానని మొండిగా ఎదురు తిరిగేటువంటి పిల్లలు మనం చూస్తున్నాం. గట్టిగా పిల్లల్ని ఏమన్నా అంటే ఏమైపోతాడు, ఏం చేసేసుకుంటాడు, ఇదో భయం. ఈ రోజులు అలా ఉన్నాయి. పిల్లల్ని గట్టిగా కూడా గదిమలేనటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు తల్లిదండ్రులే పిల్లలకు భయపడుతున్న రోజులు కదా. పిల్లలు భయపడుతున్నారు తల్లిదండ్రులకు, లేదుగా. స్నేహితులను బట్టి ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే తప్పుడు అడుగులు వేస్తున్నారు, చెడు అలవాట్లు నేర్చుకుంటున్నారు. ఈ చెడు అలవాట్లు బట్టి పిల్లలు పాడైపోతుంటే చూస్తున్నారుగా, గట్టిగా గదిమినందుకు ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల్ని. అందుకని ఏమనలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న పరిస్థితులు తల్లిదండ్రులు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, మరి ఇలాంటి సమాజ స్థితిలో మనం చూస్తున్నాం. మరి ఎవరు మార్చగలరు ఇలాంటి బ్రతుకులను? మంచి దారిలో ఎవరు పెట్టగలరు? ఎవరు సరిచేయగలరు? ఇదంతా ఆలోచించినటువంటి దేవుడే యేసుక్రీస్తు ద్వారా నువ్వు నేను రక్షణ పొందాలని దేవుడు ముందుగానే నిర్ణయము చేశాడు. ఆ నిర్ణయాన్ని బట్టి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకాన్ని పంపించాడు. మన పాపముల నిమిత్తం ఆయన ఏం చేశాడంటే మన కొరకు బలియాగంగా అర్పించాడు. మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు, సమాధించబడ్డాడు, మరణం నుండి తిరిగి లేచాడు. కాబట్టి మరణం నుండి తిరిగి లేచి ప్రపంచానికి ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని అన్నట్లయితే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఇది దేవుని ఉన్నతమైన పిలుపు. ఇది దేవుని పిలుపు. సువార్త అంటే ఏంటి అన్నట్లయితే దేవుని పిలుపు. ఎక్కడికి? ఎందుకంటే మనిషి జీవితం శాశ్వతము కాదు. ఎవరు శాశ్వతం అండి భూమి మీద? కొంతమంది పుట్టుకలోనే చనిపోతున్నారు, కొంతమంది పుట్టి చనిపోతున్నారు, కడుపులో చనిపోయే వాళ్ళు కొంతమంది, నెలలు నిండుతూ చనిపోయిన వాళ్ళు కొంతమంది, పుట్టి క్షణంలోనే చనిపోయినటువంటి వారిని చూస్తున్నాం. చిన్న పిల్లలు, బాగుతున్న పిల్లలే, లేకపోతే నెలలు నిండిన పిల్లలే కొన్నిసార్లు మరణాలు ఏ విధంగా వస్తున్నాయి మనకు తెలియనటువంటి పరిస్థితి. చిన్నపిల్లలే చనిపోతున్నారు. చక్కగా అడుగులు వేస్తున్నటువంటి పిల్లలే చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కొద్దిపాటి వయసు వచ్చిన పిల్లలే చనిపోతున్నారు, యవనస్తులే చనిపోతున్నారు. పెళ్ళయి అలా పారాని కూడా ఆరకముందే చనిపోయినటువంటి జంటలను కూడా చూస్తున్నాం. కొంతమంది అయితే ఈ రీసెంట్గా మనం వింటున్నటువంటి విషయం, అలా పెళ్లి కుదిరింది, పెళ్లి పీటల మీదకి అలా ఎక్కుతారు. కానీ ఆ పెళ్లి, ఆ నిశ్చితార్థం జరిగి కొన్ని దినాల్లో పెళ్లి అనుకున్న వాళ్ళే చనిపోయారు. అన్ని మాటలైపోయి అన్ని శుభకార్యాలకు నిర్ణయం చేసుకుని పెళ్లి చేయాలని పెళ్లింట్లో సందడిలో ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లోనే పెళ్లి పీటలు ఎక్కక ముందే కొంతమంది పెళ్లి కుదిరిన తర్వాత చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. పెళ్లి అయిన తర్వాత భార్య భర్తలు చనిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు చిన్న పిల్లలుగా ఉండగానే చనిపోయిన వారిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు ఏ మనిషి ఏ రీతిగా మరణం వచ్చి ఈ లోకం నుంచి వెళ్ళిపోతాడో అది ఎవరికి తెలియదు. ఎందుకంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి పెట్టేవాడు. ఇప్పుడున్న స్పీడ్ ప్రపంచం అండి, అన్ని స్పీడే. రోడ్డు ఎక్కుతున్నాం కానీ భయం కదండి. కాబట్టి మొన్న నాకు తెలిసిన పిల్లలు చెప్తూ ఉన్నారు,
120 స్పీడ్ మీద వెళ్తామండి అన్నారు. 120 స్పీడ్లు మేము కంట్రోల్ చేసుకుంటామండి బాగా అంటున్నారు. 120 కిలోమీటర్ల స్పీడ్ మీద వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. గట్టిగా మనం 50 దాటి వెళ్ళి ఒక 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తేనే మనకి దడొచ్చేది. అలాంటిది 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి పిల్లలు వెళ్తే వాళ్ళకి ఒకవేళ పడిపోతే తగలరాని చోట తగిలితే ఏమైపోతారు? తలకు కానీ తగిలితే ఏంటి పరిస్థితి? అలా చెప్పిన పిల్లలు తన ఫ్రెండ్స్ ఆ స్పీడ్గా వెళ్ళి పడిపోయారు. ఎముకలు బయటకు వచ్చేసి చూస్తే రక్త కళ్ళు చూడలేకపోయాను నేను. 120 కిలోమీటర్ స్పీడు. ఈరోజు ఒకరే ఎంతమంది ఎక్కుతున్నారు బండి మీద? 2 3. రాజమండ్రిలో అయితే అలా స్పీడ్గా వెళ్ళి ఒక కారు కింద పడిపోయి స్పాట్ డెత్. మొత్తం బండి మీద 3 కూడా. ఈరోజు చూస్తే స్పీడ్ ప్రపంచం అండి. చెడు అలవాట్లు ఏమన్నా ఆరోగ్యాలు చక్కగా ఉంటాయా అండి? ఈరోజు చాలా మంది చిన్న వయసులో చేయ అలవాట్లు 15, 12, 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి అలవాట్లు వస్తున్నాయి పిల్లలకి. మన రీసెంట్గా పిల్లలు చిన్న పిల్లలండి, ఎంత ఉండరు, చిన్న పిల్లడు, తమ్ముడు, అన్నయ్య, వీళ్ళు ఏం చేశారంటే ఏవో అమ్ముకున్నారట. అమ్ముకుని డబ్బులు చేసుకున్నారట. 20 రూపాయలు వచ్చినాయట. వీళ్ళు వెళ్ళి కొల్లు కొనుక్కుని తెచ్చుకున్నారట. తమ్ముడు వాడికి ఎంత అంటే ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు ఉంటాయి వాడికి. వీడి మీద ఏమో కొంచెం వాడికి 8 10 సంవత్సరాలు పిల్లడు ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళు ఎలా సంపాదించుకున్నారు ఏవో మొత్తం అమ్ముకొని వాళ్ళు ఏం చేశారన్నట్లయితే 20 రూపాయలు సంపాదించుకున్నారు. వీళ్ళు 20 రూపాయలు పట్టుకుని వెళ్ళి వీళ్ళు ఏం చేశారు? కొళ్ళు కొనుక్కుని తెచ్చుకున్నారు. అంటే వీళ్ళు కొట్టుకాడికి వెళ్ళి పప్పలు కొనుక్కోవాలనుకోలేదు. అంటే పిల్లలు ఎలా తయారవుతున్నారో చూడండి. చిన్నప్పటి నుంచే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు పిల్లలు. మరి అవి ఏం చేస్తాయి? అదేమైనా మంచిదా? మంచిది. అది మత్తుకు అలవాటు పడితే అది గుండెను, మెదడును అవి ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. కాబట్టి నెమ్మదిగా శరీరంలో లోపల అవయవాలు ఏమైపోతాయంటే పాడైపోతాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, రుచి తెలియదు, ఏమీ తెలియదు. కొందరైతే సంసారాన్ని పనికిరారు ఆ తాగుడు వల్ల. నరాల వీక్నెస్ వచ్చేస్తుంది. ఒక పక్క నుంచి సంపాదన అంతా ఖర్చు అయిపోద్ది. లోపలేమో ఏమొస్తుంది? ఎలర్జీ. ఇది గ్యాస్ట్రిక్ లోనే మళ్ళా దాన్ని ఇంకోటి పేగు అపెండిక్స్ టైప్ లో, అంటే పేగు భాగము ఒక ఒరుపు వస్తుంది. అల్సర్ వస్తుంది. అక్కడి నుంచి పెయిన్స్, అక్కడి నుంచి సరిగ్గా తిండి తినకపోవడం, చేయకపోవడం వల్ల ఇంకా మరీ వీక్నెస్ అయిపోయి ఈరోజు చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే త్రాగుడు వ్యసనాలకు లోనడి, నాకు తెలిసి చాలా మంది అనారోగ్యాలకు ముందుగానే ఎక్కువ కాలం బతకవలసిన వాడు అర్థాంతరంగా కుటుంబాలని చివరికి పిల్లలకి న్యాయం చేయలేక, భార్యకి న్యాయం చేయలేక, చివరికి తన సరదాల కోసం ఇదే బతుకు అనుకుని ఎంచుకొని చివరికి తను నాశనం చేసుకుని కుటుంబాన్ని నాశనం చేసే వాళ్ళు ఈరోజు చూస్తున్నాం. వాళ్ళు నానే తల్లిదండ్రులు లేరండి. బాధ కలుగుతుంది వారి కుటుంబాలు చూస్తే. మగవాడు దిక్కు లేనటువంటి కుటుంబాలు అలా ఉంటే ఒకసారి ఆలోచించండి. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈరోజు ఇలాంటి జరుగుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు అంతేనా? సరదాలకు పోతే ఈరోజు ఏపీలో ఎయిడ్స్ ఫస్ట్లో ఉందట. మన ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నారట. నెంబర్ 1 స్థానంలో ఉందట. చూడండి ఎంత దారుణంగా ఉంటాం. ఎయిడ్స్ సరదాని పోతే, కళ్ళు మూసుకుని పోతే తెచ్చుకున్నది ఏంటి? ఒక 5 నిమిషాలు సుఖం కోసం తెచ్చుకున్నది ఏంటో తెలుసా? ఎయిడ్స్ వచ్చిందంటే ఇంక వ్యాధి నిరోధక శక్తి, జ్వరం వస్తే తగ్గదు, విరేచనాలు వస్తే తగ్గవు. ఇంక పరిస్థితి ఏంటి అన్నట్లయితే క్షణం భయంగా ఉండే పరిస్థితి. ఎయిడ్స్ వచ్చిందంటే చావు దగ్గరికి వచ్చినట్టే.
ఎంతకాలం బతుకుతావు గ్యారంటీ ఉండదు. ఎంతోమంది ఇలా చనిపోతున్నారు. తినే ఆహారాలు కూడా జాగ్రత్తగా తినాలండి. కొన్ని అలవాట్లు మంచి అలవాట్లు చేసుకోవాలి. ఇంట్లో వండినటువంటి వంటకాలు ఎక్కువ తినాలి. ఈరోజు మనం ఇంట్లో వంట నచ్చదు, బయట వంట నచ్చుతుంది మనకి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, కల్తీ చేసి మనకు అమ్ముతున్నారు. ఈ కల్తీ ఫుడ్ తినడం వల్ల మనకి ఏమొస్తున్నాయి అన్నట్లయితే అనారోగ్యాలు వస్తున్నాయి. దీనివల్ల కూడా ఎక్కువ శాతం ఈరోజు కురుకురేలు ఇవన్నీ వస్తున్నాయిగా, అవి ఎక్కువ తింటే అంటే క్యాన్సర్లు వస్తాయట. మన పిల్లలకేమో అయ్యే నచ్చితే కొట్టుగడికి వెళ్ళి కురుకురులు ఇవే తెచ్చుకుంటారు. కానీ దానివల్ల ఏమొస్తున్నాయి అన్నట్లయితే క్యాన్సర్ వస్తుందని ప్రభుత్వం తెలియజేస్తుంది. అంటే మనం తినే తిండి కూడా జాగ్రత్తగా, మనం ఎలాంటి తిండి తింటున్నాం అనేది కూడా జాగ్రత్తగా చూసుకోలేకపోతే త్వరగా మనకి ఏమొచ్చే అవకాశం, షుగర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, బీపీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏమండి. అంతేకాకుండా మనము ఈ విధమైన అనారోగ్యాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ప్రియమైనటువంటి దేవుడు వారులారా, ప్రతి నియమములో జాగ్రత్త అవసరం. అందుకే దేవుడు జాగ్రత్త 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 అని దేవుడు చెప్పాడు. మనకు మంచి ఎక్కదు కదా, మంచి ఎక్కడ అర్థమవుతుంది? మంచి త్వరగా ఎవరికి చెప్పి పెడతారు? చెడిపోయే వాటికి మనం ఎక్కువ సమయం ఇస్తాం. 2.5 గంటల సినిమా చూస్తాం మనం. 2.5 గంటలో నీకు ఏది నచ్చిందయ్యా అని పిల్లలు ఎవరినైనా అడిగారు అనుకోండి, ఏది నచ్చిందంటారు? చెడా మంచా? 2.5 గంటల సినిమా చూస్తాం మనం, అందులో ఏది ఎక్కువ నచ్చుతుంది? అందులో కొట్టడమే మనకు బాగా నచ్చుతుంది కదా, ఫైటింగ్. అలా అందులో ఉండేటువంటి చెడుకి కదా ఎక్కువ అది ప్రాధాన్యత ఇస్తాం మనం. మంచిని ఎవరు కూడా, అరే అందులో మంచి ఉంది కానీ మంచి ఎవరు ఎక్కువ స్వీకరిస్తారు? కాబట్టి ఎక్కువగా మనం చెడుకే మనం ఎక్కువగా ప్రలోభం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి మన జీవితాలు ఇంత వ్యసనాలతో, పాడి వ్యసనాలతో, పాడు బుద్ధులతో, దుష్టత్వంతో నశించిపోతున్న మన బ్రతుకులు మార్చడానికి ఎవరు వచ్చారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఆయన మరణం పొందడం ద్వారా, ఆయన సమాధి చేయబడటం ద్వారా, ఆయన మరణం నుండి తిరిగి లేపబడటం ద్వారా మనకి ఏమనుగ్రహించబడిందంటే సువార్త వచ్చింది. సువార్త అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలే సువార్త. ఆ సువార్త ఎవరైతే హృదయపూర్వకంగా ఉంటారో వాళ్ళ హృదయాలు మార్చబడిపోతాయి. అయితే ఎలా బోధించాలి? సత్యము వాక్యాన్ని సత్యముగానే బోధించాలి. బోధించే బోధకుడు కూడా ఎలా బోధించాలి? సత్యంగా బోధించాలి. వినేవాళ్ళు కూడా ఎలా వినాలి అంటే సత్యవాక్యాన్ని వినాలి. అప్పుడు ఏమొస్తుంది? రక్షణ పొందే అవకాశం వస్తుంది. కానీ ఇందులో కూడా మనకి ఏమొచ్చింది? ఇప్పుడు ఏమైపోయే అవకాశం వచ్చింది? దొంగ బోధకులు వచ్చారు, అబద్ధ బోధకులు వచ్చారు. కాబట్టి వాడు కడిపేవాడు దేవుడు అట. కడుపు నింపబడితే చాలు, ఎంత రోజులు ఏమైపోతే అనవసరం. దేవుడు ఏం కోరుకున్నా ఇటు దేవునికి అన్యాయం చేసి, ఇటు మనుషులకి అన్యాయం చేసి, తనేదో బాగుపడిపోవాలనుకునేటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి పరిచర్యను మనం చూస్తున్నాం. అలాంటి మోసగాళ్ళు వలలో పడిపోతే మనమేమైపోతున్నట్లు? నాశనము అయిపోతున్నట్లు. అందుకని సత్యాన్ని మన జీవితంలో వినాలి. సత్యం ఎప్పుడూ మన జీవితానికి మేలే చేస్తుంది. ప్రపంచంలో మేలైనది ఏంటయ్యా అంటే సత్యమే. సత్యమే, నిజమే. ప్రతి మనిషి జీవితంలో నిజం కావాలి. నిజం లేని బ్రతుకు అబద్ధ బ్రతుకు. నిజం లేని బ్రతుకు అబద్ధ బ్రతుకు. అది అబద్ధం వల్ల ఎవరికైనా మంచి జరుగుతుందా? ఏ అబద్ధాలు ఆడట పెళ్లి చేద్దాం అంటారు. మరి అలా చేసేస్తే ఎవరైనా సుఖంగా ఉంటారండి? భార్య భర్తలు ఏదో ఒక రోజున విషయం బయట బయలుదేరింది అనుకోండి, ఏం జరుగుతుంది? కాపురాలు కూలిపోతాయి. కొన్ని 100 అబద్ధాలాడో 1000 అబద్ధాలాడో ఏదో విధంగా ఏం చేయొచ్చు? ముడిపెట్టేయచ్చు. కానీ సుఖంగా బ్రతుకుతారా? జీవితాంతం అదే విధమైన రీతిలో వారు బ్రతికే పరిస్థితులు మనం చూస్తాం. అంచేత అబద్ధం అనేటువంటిది మనకి మంచిగా అనిపించవచ్చండి, కానీ అది ప్రయోజనకరమైనది కాదు. అందుకని దేవుడు తన సత్యవాక్యాన్ని ఇచ్చాడు. ఆ సత్యవాక్యం ద్వారానే నువ్వు నేను రక్షణ పొందాలనేటువంటిది దేవుడు కోరుతున్నాడు.
అట్టి సత్యమును మనము హృదయపూర్వకంగా ఏం చేయాలి? మనము గైకొనాలి. ఎందుకంటే ఈ లోకాన్ని నుంచి విడిపోతున్న మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలి. మన బ్రతుకులో పాపం ఉంటే ఎక్కడికి వెళ్ళలేము, పరలోకం వెళ్ళే హక్కు మనకి లేదు. పరలోకం వెళ్ళే హక్కు లేదు. గెట్ అవుట్ అంటాడు కానీ కమ్ అని మనం పిలవడానికి ఇంకేం అవసరం? రా అని దేవుడు మనల్ని పిలిచే అవకాశం లేదు. ఆ పాపం మన జీవితంలో వెనక్కి నెట్టివేయబడుతుంది. ఎక్కడ పొమ్మంటాడు? నిత్య నరకం. అందుకని మనం రక్షణ పొందేటువంటి మార్గం ఏదైతే దేవుడిచ్చాడో ఆ మార్గాన్ని తెలుసుకోవాలి. ప్రతి మనిషి మార్గాన్ని తెలుసుకోవాలి. నీ పిల్లలకి పెళ్లి చేయడానికి మంచి కుటుంబం కోసం ఆలోచిస్తాం. మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువు కొనడానికి మంచిది కావాలనుకుంటాం. ప్రతిదీ మంచిది కావాలి. ఎందుకంటే మంచిది ఉంటే మంచి జరుగుతుంది నీకు. ఒకవేళ మోసపోతే దుఃఖమే తప్ప, బాధే తప్ప ఇంకేమి కూడా ఉండదు. అందుకని మనం ఏం చేస్తామంటే పదే పదే ఆలోచించి ముందడుగు వేస్తాం. మరి దేవుడిచ్చిన రక్షణను పొందుకోవడానికి కూడా దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా, నేను నమ్ముచున్నది, నేను నడుచుకుంటుంది వాక్యానుసారంగా ఉందా లేదా అని ఏం చేయాలా? పరిశీలన చెయ్యాలి. ఆ విషయంలో మనము నిర్లక్ష్య పెడితే ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఏడ్చిన ఉపయోగం ఉండదు. ఇక్కడ మనం సరి చేసుకోలేకపోతే అక్కడికి వెళ్ళి ఏడ్చిన ఏ విధమైన ప్రయోజనము ఉండదు. కొంతమంది అలాంటి వాళ్ళు తెలుసండి, దేవుడు అంటే ఇష్టమంట, కానీ దేవుని గుడికి వెళ్ళరు. కానీ ఏమిస్తారు? చందాలు ఇస్తారు. కానీ ఏం చేయరు? గుడికి వెళ్ళరు. వీళ్ళు ఎప్పుడూ కూడా బాప్తిస్వామి గురించి, రక్షణ గురించి ఏ విధమైన ఆలోచన చేయరు. వీళ్ళు ఒక ధీమా, నేను దేవునికి ఇస్తున్నాను కదా. కొంతమంది ఎలాంటి వాళ్ళు తెలుసండి, మా ఇంటికి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కొంతమంది ధీమా ఏంటికంటే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు కాబట్టి మాకేమొచ్చింది? దీవెన వచ్చింది. ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది తమ జీవితంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం వెళ్తారు, కానీ బ్రతుకులు మారవు. ప్రతి ఆదివారం వెళ్ళిపోతారు, కానీ ఎప్పటికీ ఎన్ని వారాలు వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఏమీ ఉండదు, మార్పు ఉండదు. వింటున్నదేటో, చెప్పబడుతుందేంటో, వింటున్నదేంటో, ఎప్పటికీ జ్ఞానోదయం రాదు. కొంతమంది అభిప్రాయం ఏంటో తెలిసింది, అవన్నీ పాస్టర్ గారికి తెలిస్తే మనకేం తెలుసు. కొంతమంది అలాంటి. కాబట్టి నా అలాంటి తెంగర దానికి ఏమర్థం ఉంది, నా అలాంటి తెంగరోడికి ఏమర్థం ఉంది, ఇంకా నా బతికింతే, నా రాతింతే. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడైతే ప్రతిరోజు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూనే వచ్చాడు, నీకు సమయాన్ని ఇస్తూనే వచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారుతావని, నువ్వు నిజం తెలుసుకుంటావని, దేవుడికి తగినట్లుగా నువ్వు మారాలని, నడవాలని కోరుకున్నాడు. ఎందుకు అన్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనం ఎలా నడవాలట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 ఏమంటున్నాడు? ఎఫెసీ 5:1 మనం చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎవరు పోలి నడుచుకోవాలా? ఎవరిని పోలిక చేసుకోవాలి? మనమేమో ఇరుగు పొరుగు వలన పోలిక చేసుకుంటాం, కానీ ఎవరిని పోలిక చేసుకో? మనం దేవుని పోలిక చేసుకుంటామా? హాయ్ బాబు, దేవుడితో ఎవరు పోల్చుకోవడానికి? ఆయన దేవుడు అండి. యేసుప్రభుట భూమి మీదకి వచ్చి సత్యంగా బతికాడంటే ఏమంటున్నారు? ఆయన దేవుడు. ఆయన దేవుడు కాబట్టి అలా చేశాడు. మనం మనుషులు లోకంలో ఉన్నాం, ఒక్కోసారి ఏదో జరుగుతూ ఉంటుంది, పర్ఫెక్షన్ అనేటువంటిది జరగదు అని చెప్తూ నిర్లక్ష్యంగా బ్రతికేవాళ్ళు ఉన్నారు. ఒకటి అంటున్నాడు యేసుక్రీస్తు, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన యందు ఏముంచాలి? విశ్వాసము ఉంచాలి. ఆ విశ్వాసం స్థిరమైనదైతే, దృఢమైనదైతే
మనలో ఏం జరిగే అవకాశం ఉండదు, తప్పు చేసే అవకాశం రాదు. తప్పుడు ఆలోచన వచ్చినా అయ్యో నాకు ఎలాంటి ఆలోచన వస్తుంది ఈ వెన్నులో నుంచి భయం పుట్టుకొస్తుంది, వణుకు పుట్టుకొస్తుంది. ఏది చేయడానికైనా సరే నిదానించుకుంటాం. అందుకే నీ నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు ఏమన్నాడు దావీదు, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని అన్నాడు. అంటే వాక్యం ఎవరి యొక్క హృదయాల్లో ఉంటుందో వారి బ్రతుకులో ఏం జరగదు, తప్పు జరిగే అవకాశం ఉండదు. ఇంకా ఆసామాసిగా ఎన్నో వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే అక్కడే వింటారు, అక్కడే మర్చిపోతారు. ఎన్ని వారాలు వచ్చినా వాక్యం విన్నా ఏం జరగదు, వీళ్ళిద్దరు వీళ్ళదే, వీళ్ళ ఆలోచన వీళ్ళవే, వీళ్ళ గొడవలు వీళ్ళవే. ఏమండి, అంతేకాకుండా రేపు గొడవ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటూ ఉంటారు కొంతమంది. అవునా, ఈ ఆలోచనలతో ఈ గొడవలతో సతమతమైపోతుంటారు. కానీ ఏం పట్టదు, వాక్యము పట్టదు. అక్కడికి ఒక సువార్తికుడు అన్నాడట, అమ్మ నీకు పట్టిందా అన్నాడట. పట్టిందా అంటే ఆవిడేమన్నది, బాబు పట్టింది కొంత తోకుండా పోయింది అన్నట. తోకుండా పోవడం ఏంటంటే ఎలకట సూర్యులోకి వెళ్తూ అది తోకుండా పోయిందంట. ఈవిడేం పైకి చూస్తుంది. పట్టిందా అంటే ఎలక పట్టడం చూసింది కానీ ఎలక వెళ్ళేటువంటి ఆ సూర్యులో వెళ్ళి దాక్కునే స్థితి చూస్తుంది. కానీ అమ్మా నీకు వాక్యం అర్థమైందా అంటే ఆవిడ మనసు ఎక్కడ లేదు, వాక్యం మీద లేదు. మరి మనం దేవుని సన్నిధికి ప్రతిరోజు లేకపోతే క్రమం తప్పకుండా వస్తున్నా ఏవో విషయాలు మన బుర్రలో పెట్టుకుని దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని మన హృదయంలో పట్టకపోతే మన బ్రతుకులేకి చెప్పండి. వాక్యంలో ఎదగాల, వాక్యంలో బలపడాల, వాక్యములో సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము పొందాలి. కాబట్టి దశలోనికెళ్ళి మాట తెలియచేస్తున్నాడు. 14 మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచారు. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి, ఎలా ఉండాలి, రక్షణ పొందిన కానించి నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను ఏం చేయాలా, చాపట్టుడి అన్నాడు. చాపట్టుడి. దేవుని వాక్యము ఏమైతే చెప్పబడుచున్నదో దాని ప్రకారంగా మన బ్రతుకులు ఉండాలి, మన మనస్సులు మారాల, మన క్రియలు మారాల, మన పద్ధతులు మారాల, మన అలవాట్లు మారాల, మన నమ్మకాలు మారాల. కాబట్టి నెమ్మదిగా క్రీస్తులో మన జీవితంలో ఎదుగుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఎక్కడ పిలిచాడట, మహిమ పొందవలనని మా సువార్త వలన మిమ్మును పిలిచాడు అన్నాడు. ఎక్కడ పిలిచాడు, మహిమకు. సంఘం అంటే ఏంటో తెలుసా, దేవుని రాజ్యం. సంఘం అంటే ఏంటో తెలుసా, దేవుని యొక్క రాజ్యం. మోసే గారి ఇల్లు కాదు సంఘం అంటే, మోసే గారు ఇల్లు కాదు, లేకపోతే పాస్టర్ గారు గుడి కాదు. చాలా మంది ఏమనుకున్నారు, చర్చ్ అనేటప్పుడు ఎవరు చర్చి, ఏ పాస్టర్ గారు చర్చి అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం అంటే మనుషు రీతిగా ఆలోచన చేస్తున్నాం. దేవుని సంఘం అనేటప్పటికీ మనుషు రీతిగా ఆలోచన చేస్తున్నాం. ఇది ఎవరిది అంటే ఫలానా ఆయనది అంటున్నాం, మనం ఫలానా ఆయనది అంటున్నాం. వ్యక్తులదా సంఘం, వ్యక్తులదా సంఘం, మనుషులదా సంఘం, లేదా కులం పెట్టుకున్న వాళ్ళు కులస్తులదా సంఘం? అది పేదలు పెట్టుకుంటే పేద సంఘమా, లేకపోతే గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి పెద్ద ఉద్యోగ సంఘమా, అది పెద్ద గొప్ప సంఘమా? మనుషులు ఈ రీతిగా ఆలోచన చేస్తున్నారు. కానీ సంఘము వ్యక్తిగతంగా చూడకూడదు. సంఘము దేవుని యొక్క సంఘం, అది దేవుని యొక్క రాజ్యం. ఎవరున్నారు, ఎవరి యొద్దకు వస్తున్నాం మనం? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే
ఎవరి యొద్దకు వస్తున్నామంట? మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని విని దానిని మీకు తెలియజేస్తున్న మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అంటున్నాడు. ఎవరితో సహవాసం చేస్తున్నాం? మొట్టమొదటి ఎవరి దగ్గరికి వచ్చాం మనం? తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చాం. రెండోది ఎవరి దగ్గరికి వచ్చాము? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనం ఎవరితో సహవాసం చేసాం? దేవుని పిల్లలు అయిన పరిశుద్ధులతో మనం సహవాసం చేస్తున్నాం. ఇలా ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? అలా ఆలోచిస్తున్నావా? ఒక మాట ఆలోచించండి. ప్రారంభ ప్రార్థన అయిందంటే ఎవరు వచ్చేసారు? తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేసారు. మనం అది ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నామంటే ఎవరిని నిర్లక్ష్యం చేస్తాం? మనం దేవుడిని. మనం ఎవరిని నిర్లక్ష్యం చేసామంటే తండ్రిని, దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఎలా ఆలోచించామంటే వస్తానులే. ఎవరితో అంటున్నాం మనం? మాస్టర్ గారితో అనుకున్నట్టు అనుకున్నది, లేకపోతే సంఘస్థులతో అనుకున్నట్లుగా ఈ వారం నెలకు దేవుని. కానీ ఎవరితో అన్నాం మనం? తండ్రి అయినా దేవునితోనూ ప్రభు అయిన యేసుక్రీస్తు, సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే వస్తానులే అన్నట్టుగా, చాలా నిర్లక్ష్యంగా. అరే నేను రక్షణ పొందాను, నేను పిలుపును పొందాను కాబట్టి ఇదిగో ఆయన మహిమలోనికి నన్ను పిలిచాడు. మట్టి లాంటి నా బ్రతుకులో, పాపిష్టి వాడైన నా బ్రతుకులో నేను తన మహిమలో ఉండాలని నన్ను తన సంఘానికి పిలిచాడు. నాకు ఆయన సన్నిధిలో నాకు చోటిచ్చాడు అనే సంగతి మరిచిపోయి బ్రతుకుతున్నాం. లోకంలో ఎవరైనా ధనవంతుడు గొప్ప ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, రానిస్తాడా? అండి గేట్ గడ దగ్గరికి వెళ్తే కుర్రవాడు వాడు ఉంటాడుగా, వాచ్మెన్. ఎందుకు వచ్చావు ఏంటని పెళ్లి ప్రశ్నలు వేస్తారు. అయ్యా నేను లోపలికి వచ్చి ఒకసారి చూడొచ్చా? నై గో అంటాడంతే. అస్సలు ప్రపంచంలో ఎంతో మంది కోటీశ్వరులు కట్టుకున్న గొప్ప గొప్ప బిల్డింగ్లు ఉన్నాయి. అసలు గేట్ దగ్గర కూడా వెళ్తకూడదు మన సైట్లో. మరి సంఘం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? భౌతికమైన కట్టడం అనుకుంటున్నావా? అది దేవుని నివాస స్థలం. సంఘం అంటే పరిశుద్ధులతో కట్టబడుతున్న దేవుని నివాస స్థలం. ఆయన సన్నిధికి వెళ్ళడానికి నీకు నాకు అర్హత ఉందా? మనుషులు కట్టుకున్న దాంట్లోనికి అడుగు పెడతానికి నీకు నాకు అర్హత లేదు. మరి దేవుడు తన కుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా సంపాదించుకున్న తన సంఘములో, ఆయన స్వాస్థ్యములో నీకు నాకు అసలు ఏ అర్హత ఉంది? కృప వలనే మనం అర్హత పొందాం. ఆయన చూపించిన ప్రేమను బట్టి ఆయన సన్నిధిలోనికి మనము చోటించాం. నీవు ఆ సత్యాన్ని తెలుసుకుంటే నిర్లక్ష్యంగా ఉండలేవు, అసలు శ్రద్ధగా ఉండవు, అసలు నిద్ర పట్టదు, నిద్రే పట్టదు. నేను ఎంత నష్టపోతున్నాను అనేటువంటిది నీకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే ఎంతో శ్రేష్టం. అప్పుడప్పుడు అంటాం కదా, ఏదైనా మనం చూసాం కదా, అయ్య బాబు ఏం కట్టారండి బాబు, కళ్ళు చెదిరిపోయాయి, ఎంత గొప్పగా కట్టారు నిజంగా, అయ్య బాబు నా జీవితంలో చూడలేదు అంటారు. కానీ దేవుడు నిన్ను నన్ను కట్టుకొని తన సన్నిధిగా చేసుకుంటున్నాడు. తన మహిమకు మనల్ని పిలిచాడు. నువ్వు ఆయన మాట వింటే నీ బ్రతుకులో జరిగే చర్య చూడండి, ఎంతలా నీ బ్రతుకును మార్చేస్తాడు. మాట వింటే చాలండి. ఆ మాట విని ఆయన పరిచర్యలో నువ్వు పాలు పంపులు పొందితే చాలు, ఆ విశ్వాసంతో నువ్వు నడుచుకుంటే చాలు, నీలో నీకు తెలియకుండానే జరిగే చర్య చూడండి. ఎంత అద్భుతంగా దేవుడు నిన్ను నన్ను కట్టుకుంటున్నాడు. ఇది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, కానీ ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ పైన భౌతికంగా చూస్తే ఇది అర్థం కాదు. నీ మనసుకు అర్థం కావాలి, నీ హృదయానికి అర్థం కావాలి. నీ హృదయానికి నీ మనస్సుకు నీకు అర్థమవుతే నీ జీవితంలో
సంఘానికి ఇచ్చే విలువను దేనికి ఇవ్వం. ఆయన పనికి ఇచ్చే విలువకి దేనికి ఇవ్వం. నీకు అర్థమవుతాయి. నేను ఎంత నష్టపోతాను ఒక్క క్షణంకు ఒకవేళ దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేస్తే, అయ్యో నేను ఎంత నష్టపోతున్నాననే భయం నీలో ఏర్పడతాను. అది నీకు అర్థం కాలేనప్పుడు లెక్కలేనట్టుగానే చూస్తాం. తర్వాత ఎప్పుడు బాధపడతాం మనం? ఎప్పుడు బాధపడతాం? యేసు ప్రభు వచ్చినప్పుడు. అయ్యో నా బోధకుడు చెప్పితే, సంఘం చెప్పితే నేను చెవిని నిర్లక్ష్యం చేసి ఈరోజు నేను ఎంత నష్టపరుచుకున్నానని గుండ్లు బాదుకునే రోజు ఉంది. ఎక్కెక్కి ఏడ్చే రోజు ఉంది. నా యొద్దకు వచ్చి నాకు ఎంత చక్కటి అవకాశం దేవుడు నాకు ఇస్తే చేతులారా నా జీవితంలో నేను పాడు చేసుకున్నానే అని చెప్పి ఒక్క రోజు మన బ్రతుకంతా కూడా శాశ్వత కాలం కూడా దుఃఖపడి బాధపడే రోజులు వస్తాయి. అలాంటి బాధపడకూడదని ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇప్పుడే తెలుసుకో, ఇప్పుడే రా అని దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఏ రక్షణ అయితే ఇచ్చాడో ఆ రక్షణను నువ్వు నేను పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అసలు పరిశుద్ధతకు చోటు లేని మన జీవితాల్లో, నీతికి అసలు ఏ విధమైన తావు లేని మన బ్రతుకుల్లో, నిర్దోషత్వానికి ఏ విధంగా మాట్లాడటానికి కూడా అర్హత లేదు మన జీవితాల్లో, దేవుని మాట వింటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిందారహితులుగా మనలో దేవుడు చేసేటువంటి ఆ గొప్ప విలువైన జీవితం ఎవరు ఇవ్వగలరండి? ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా సరే అది మన జీవితంలో జరిగేదే కాదు. ఎంత బంగారం ఉన్నా సరే అది మన జీవితంలో జరిగేది కాదు. ప్రపంచంలో ఉన్నదంతా ఒకవేళ పోగేసి మన కళ్ళెదురు పెట్టుకుని ఒకవేళ ఉన్నా అది మనకి ఏది ఇవ్వలేదు. దేవుని దగ్గరే, దేవుని పాదాల దగ్గరే, యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన స్వార్థ యొక్క పిలుపులోనే మనం లోబడితేనేది జరుగుతుంది తప్ప మనకి ఏ విధంగా కూడా మనకు అవకాశం ఉండదు. కనుక ప్రియమైనటువంటి దేవుడు వల్ల నాడు అపోస్తులైన పౌలు ఇంత గొప్ప సత్యాన్ని ఆయన ఎలుగెత్తి చాటు చెప్తూ ఆ రోజు వాళ్ళని అనేకులను పురుకొల్పాడు. ఆ మాటలు ఈ రోజు మనం చదువుకుంటూ మనం పురుకొల్పుకునే అవకాశం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం ధన్యులం. ఎందుకులే అనుకుని ఒకవేళ మన జీవితంలో నిర్లక్ష్యం చేసుకుంటే మనకంత దౌర్భాగ్యులు ఎవరు కూడా. కాబట్టి దయచేసి వాక్యాన్ని చదవండి. సత్యవాక్యం ఏదైతే నేర్పించబడుతుందో దానికి లోబడండి, ఆ సత్యంలో నిలబడండి. ఎందుకంటే నీతి ఉంటే దేవుడు ఉంటాడు, సత్యం ఉంటే నీతి ఉంటుంది, నీతి ఉంటే దేవుడు ఉంటాడు. అబద్ధం ఉంటే ఏముంటుందట? దుర్నీతి ఉంటుంది. అబద్ధం ఉంటే దుర్నీతి ఉంటుంది. అక్కడ సాతానుడు ఉంటాడు. నీ జీవితంలో జాగ్రత్త. మనకి చాలా దరిదాపుకి ఈక్వల్ గా ఉంది, సమముగానే ఉంది అని ముడిచిపోతూ ఉంటాం. మనం పోలిక చేసేసుకుంటాం. దగ్గరగా బాగా ఉంది కదండి అని అనుకుంటాం. దగ్గరగా నువ్వు అనుకుంటున్నావు, కానీ మరి దేవుడు ఒప్పుకుంటాడా? నువ్వు ఒప్పుకున్నట్టుగా దేవుడు ఒప్పుకుంటాడా? ఎందుకంటే రెండో మాట ఆయన దగ్గర ఉందా? రెండో మాట ఉందా ఆయన దగ్గర? రెండో అవకాశాన్ని ఇస్తున్నాడా దేవుడు? ఇవ్వట్లే. ఎందుకంటే అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి వాక్యం ఏం చెప్పిందో, దేవుని మాట ఏం చెప్పిందో అదే నీ హృదయంలో, నా హృదయంలో గ్రహించే స్థితిలో మనం ఉండాలి తప్ప సమర్థించుకునే స్థితిలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీకు న్యాయంగానే కనిపిస్తుంది, సత్యంగానే కనిపిస్తుంది, మంచిగానే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి నేను ఇక్కడ ఉన్నానంటే ఏడ్చే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. అందుకే నేను నిదానించుకుందాం, జాగ్రత్తగా వాక్యాన్ని చదువుదాం, ఒళ్ళు దగ్గరెట్టుకుని భయముతో దేవుని వాక్యాన్ని చదువుదాం. దేవుని వాక్యానికి తగినట్లుగా సమాధానం చెప్పడానికి మన జీవితంలో భయభక్తులు కలిగి ఉందాం, జాగ్రత్త కలిగి ఉందాం. అలా ఉంటేనే దేవుడు నిన్ను నన్ను చూస్తాడు. అలా ఉండకపోతే దేవుడు మనల్ని చూడటం. మనం లోకాన్ని చూసి లోకంలో ఉన్నది ఏదో కావాలనుకుంటే ఎవరిని దూరం చేసేసుకుంటాం? దేవుని దూరం చేసేసుకుంటాం. కాబట్టి జాగ్రత్త. మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను. కాబట్టి నేనే సత్యవంతుడిని, నా బోధమైనని నేను చెప్పట్లేదు. బైబిల్ పరిశీలన చేయండి, వాక్యాన్ని బాగా పరిశీలించండి, దేవుని చిత్తాన్ని హృదయపూర్వకంగా చేయండి. ఒకవేళ అది చేయకపోతే చిన్న అబద్ధం, చిన్నదైనా పెద్దదైనా అబద్ధమే.
కొంచెం తేడా వచ్చిన ఒప్పుకుంటారా? ఫోన్లే అని ఊరుకుంటారా? ఊరుకుంటారండి? ఊరుకోరు. అలాగే దేవుడు ఊరుకోరు. అందుకే నేను వాక్యాన్ని ఖచ్చితంగా సత్యవాక్యం ఎలా ఉందో అలాగే చదివి సత్యంలోకి వచ్చిన అనుభవ జ్ఞానం పొంది తగిన భక్తిని నిరీక్షణను కలిగి జీవించే వారికి ఉండాలని కోరుచు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను.